హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సైట్స్ గురించి చూద్దామండి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా గురించి తెలుసుకుందాము. ఈ ఇయర్తో ఇది 50 years అనేది మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సైట్స్ కన్వెన్షన్ అనేది ఇదేం లేదండి, అంతర్జాతీయ వాణిజ్యం గురించి మాట్లాడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం అనమాట. ఏ జీవుల గురించి? అడవి జంతువులు అలాగే వృక్షజాలం, అడవి జంతువులు అలాగే వృక్షజాలం గురించి ఈ వాణిజ్యం ఏదైతే అంతర్జాతీయ వాణిజ్యం ఉంది చూసారో, దీంట్లో నియంత్రణలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుందన్నమాట ఈ సైట్స్ కన్వెన్షన్ అనేది. సో ఈ సైట్స్ గురించి చూద్దామండి. సో ఈ సైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఆరిజిన్ అయింది అండ్ ఆల్సో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే ఎక్కడ నిర్వహించబడుతుంది, అండ్ ఆల్సో దీంట్లో అపెండిసెస్ అంటే ఏంటి, అంటే దీన్ని క్లాసిఫికేషన్ ఎలా చేశారు, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా చూద్దాం. అలాగే అసలు ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అండ్ ఆల్సో ఇండియా ఎప్పుడు రాటిఫై చేసింది, అంటే ఇండియా ఎప్పుడు ఆమోదించింది, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ సైట్స్ అనేది వచ్చేసి ఆరిజిన్ అయింది వచ్చేసండి 1963. ఆరిజిన్ వచ్చేసండి 1963 అనమాట. ఎట్ ద రేట్ ఆఫ్ IUCN అనమాట. ఎక్కడ అంటే IUCN మీటింగ్లో మనకి ఉద్భవించడం జరిగిందండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది ఒక మీటింగ్ అండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మీటింగ్లో మనకి ఇది ఉద్భవించడం జరిగిందండి. ఇది ఆరిజినేట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందండి? ఫోర్స్ అమల్లోకి వచ్చేసండి 1975లో మనకి ఫోర్స్లోకి వచ్చిందండి. 1975 మనకి ఫోర్స్లోకి అమల్లోకి రావడం జరిగింది. అండ్ దెన్ మన ఇండియా ఎప్పుడు రాటిఫై చేసిందండి? భారతదేశం ఎప్పుడు ఆమోదించింది? ఇది 1 year తర్వాత, భారతదేశం అనేది 1 year తర్వాత మనకి ఆమోదించడం జరిగింది. అంటే 1976లో మనకి ఇండియా అనేది రాటిఫై చేయడం జరిగింది. ఇండియా అనేది ఆమోదించడం జరిగింది 1976లో అనమాట. ఇంకా అలాగే ఇది అనేది వచ్చేసి మెయిన్గా దీని మెయిన్ ఏమేంటో మాట్లాడుకుందాం. సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. అంతర్జాతీయ వాణిజ్యం అనమాట. ఏ జీవులకు సంబంధించిందండి? అడవి జంతువులు అలాగే వృక్షజాలంకి సంబంధించింది అనమాట. దీని మెయిన్ ఏమేంటో తెలుసుకుందామండి. మెయిన్ ఏం వచ్చేసి ఇది ఒక వాలంటరీ అగ్రిమెంట్ అండి. వాలంటరీ అగ్రిమెంట్ అంటే ఏంటి? స్వచ్ఛంద అగ్రిమెంట్ అనేది, స్వచ్ఛందంగా చేసుకోవచ్చు ఈ అగ్రిమెంట్ అనేది బిట్వీన్ ద గవర్నమెంట్స్ అనమాట. ప్రభుత్వాల మధ్యలో మనకి ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకోసము? ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. అంతర్జాతీయ వాణిజ్యం అనమాట. అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. ఏవైతే థ్రెటెండ్ ఉన్నాయో, అంతరించిపోయే అవకాశం ఉన్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే వాటిని థ్రెటన్ చేయకుండా ఉండడానికి, లేదా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి, వాటికి ముప్పు కలిగించకుండా ఉండాలని, వాటికి ముప్పు చేయరాదు అని చెప్పేసి మనకి ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఫర్ ద మెయిన్ పర్పస్ వచ్చేసండి ప్రొటెక్షన్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్ అనమాట. థ్రెటెండ్ స్పీషీస్, అంతరించిపోయే అవకాశం ఉన్న స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏది ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యంలో మనం ఏవైతే రూల్స్ అండ్ రిఫార్మ్స్ తీసుకున్నామో ఇది సైట్స్ యొక్క ఎయిమ్ అండి. ఈ సైట్స్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్ అనమాట. ఇది మెయిన్ ఎయిమ్ అండి. అంతరించిపోయే అవకాశం ఉన్న స్పీషీస్ని ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా, ఈ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ సైట్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. అండ్ ఆల్సో ఇది మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉందో చూసారా, దీంట్లో మనకి కంట్రోల్ రెజిమ్స్ ఆర్ రూల్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుందండి. కంట్రోల్ రెజిమ్స్ ఆర్ రూల్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో దీంట్లో 3 types ఉంటాయి. లైక్ మనకి ఇంపోర్ట్ అవ్వచ్చు, ఇంపోర్ట్ అంటే దిగుమతి అవ్వచ్చు, అలాగే ఎగుమతి అవ్వచ్చు, అలాగే ఎక్స్పోర్ట్ అంటే పునర్ఎగుమతి అవ్వచ్చు. ఈ మూడిట్లో కూడా కంట్రోల్ చేయడం జరుగుతుందండి. ఏది? ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ దిగుమతుల విషయంలో మనకి స్పీషీస్ అనేవి థ్రెటన్ కాకుండా, ముప్పు కలిగించకుండా, స్పీషీస్ అనేవి అంతరించిపోకుండా మనకి సైట్స్ అనేది కాపాడడం జరుగుతుంది. సైట్స్ కన్వెన్షన్ అనేది అందుకని రావడం జరిగింది. ఇంకా అలాగే ఈ సైట్స్ కన్వెన్షన్లో 3 appendices అనేవి ఉంటాయన్నమాట. 3 appendicesగా
మనకి క్లాసిఫికేషన్ అనేది జరిగిందండి. 3 అపెండిసెస్. సో ఫస్ట్ వచ్చేసండి 3 అపెండిసెస్లో ఫస్ట్ వచ్చేసండి ఏవైతే థ్రెటెన్డ్ స్పీషీస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. థ్రెటెన్డ్ స్పీషీస్ అంటే అంతరించిపోయే అవకాశం ఉన్న జాతుల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. స్పీషీస్ అంటే జాతులు అండి, నథింగ్ బట్ అంతరించిపోయే జాతుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అపెండిక్స్ 1లో థ్రెటెన్డ్ స్పీషీస్ గురించి మాట్లాడుతుంది. ఓన్లీ ఇన్ ఎగ్జెప్షనల్ కేసెస్, కొన్ని ఎగ్జెప్షనల్ కేసెస్లో మాత్రమే విత్ పర్మిషన్స్ మాత్రమే వాటిని ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యం అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. కానీ అపెండిక్స్ 1 వచ్చేసి థ్రెటెన్డ్ స్పీషీస్, అంతరించిపోయే అవకాశం ఉన్న జాతుల గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి. అండ్ దాంట్లో ట్రేడ్ని ఎలో చేయరండి, మోస్ట్లీ అంతర్జాతీయ వాణిజ్యం అనేది ఎలో చేయరు, ఎక్సెప్ట్ ఇన్ సర్టన్ ఎగ్జెప్షనల్ కేసెస్ అనమాట. అవి కూడా చాలా పర్మిషన్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి థ్రెటెన్డ్ స్పీషీస్ గురించి మాట్లాడుతుంది అపెండిక్స్ 1. నెక్స్ట్ అపెండిక్స్ 2 వచ్చేసండి కంట్రోల్ గురించి మాట్లాడుతుంది. కంట్రోల్ ఆఫ్ సమ్ స్పీషీస్ అంటే కొన్ని నియంత్రణలు, కొన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ సమ్ స్పీషీస్, కొన్ని జాతుల అంతర్జాతీయ వాణిజ్యం గురించి, కొన్ని కంట్రోల్ రెజిమ్స్ గురించి మనకి అపెండిక్స్ 2 అనేది మాట్లాడడం జరుగుతుందండి. అపెండిక్స్ 2 అనేది వచ్చేసి నియంత్రణల గురించి మాట్లాడుతుంది. కొన్ని జాతుల నియంత్రణ గురించి, ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో, అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో గురించి మాట్లాడడం జరుగుతుంది అపెండిక్స్ 2. ఇంకా అలాగే అపెండిక్స్ 3 వచ్చేసి అట్లీస్ట్ వన్ కంట్రీలో మనకి ప్రొటెక్షన్ అనేది అంటే సంరక్షిస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక జాతిని అట్లీస్ట్ ఒక కంట్రీలో సంరక్షిస్తూ ఉంటారు, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట, అంతరించిపోతుంది అని చెప్పేసి. వాళ్ళు తర్వాత కూడా మళ్ళీ ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో కూడా మళ్ళీ వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఈ ఛాన్స్ ఉంది, అంతరించిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. ఆ ప్రాసెస్లో ఉన్న స్పీషీస్ లైక్ అట్లీస్ట్ వన్ కంట్రీలో ప్రొటెక్షన్ ఇచ్చి ఆ ప్రాసెస్లో ఉన్న స్పీషీస్, ఆ ప్రాసెస్లో ఉన్న జాతుల గురించి వచ్చేసండి అపెండిక్స్ 3 అనేది వచ్చేసి స్పీషీస్ గురించి మాట్లాడుతుంది. ఏవైతే జాతులు అండి అట్లీస్ట్ వన్ కంట్రీలో ప్రొటెక్షన్ అనేది ఇచ్చేసి మనకి లీగల్ ప్లాట్ఫామ్స్లో కూడా లైక్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో కూడా మళ్ళీ ఫర్దర్ ఆ కంట్రీ అనేది ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ వన్ కంట్రీలో, అట్లీస్ట్ ఒక దేశంలో ఆ జాతుల గురించి ప్రొటెక్షన్ రిలేటెడ్ థింగ్స్ అనేవి లీగల్గా తీసుకున్నప్పుడు అపెండిక్స్ 3లో మనం వేయడం జరుగుతుంది. అపెండిక్స్ 3కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఆ స్పీషీస్ అనేది. ఇదండి అపెండిసిస్ గురించి. సో మనం ఫాస్ట్గా ఒకసారి రివైజ్ చేద్దామండి. సో సైట్స్ 50 years మార్క్ చేసుకుందండి. ఇది ఎక్కడ ఆరిజిన్ ఏంటంటే 1963 అనమాట. ఎట్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మీటింగ్లో మనకి ఇది ఉద్భవించడం జరిగింది. అలాగే ఇది ఫోర్స్ అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1975లో అమల్లోకి రావడం జరిగింది. అలాగే మన ఇండియా ఎప్పుడు దీన్ని రాటిఫై చేసిందండి, లైక్ ఆమోదించిందంటే 1976లో మన ఇండియా అనేది ఆమోదించడం జరిగింది. అండ్ ఆల్సో దీన్ని ఎయిమ్ వచ్చేసి మెయిన్గా థ్రెటెన్డ్ స్పీషీస్, ఏదైతే అంతరించిపోయే అవకాశం ఉన్న జాతుల్ని కాపాడడమే ఈ సైట్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అంతరించిపోయే జాతుల్ని మెయిన్గా ప్రొటెక్ట్ చేయడము, అంతరించిపోకుండా చూడడము, వాటికి ప్రొటెక్షన్ కల్పించడమే ఈ సైట్స్ యొక్క మెయిన్ ఎయిమ్. అలాగే ఇది వాలంటరీ అగ్రిమెంట్ అండి, స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అగ్రిమెంట్ అని బిట్వీన్ గవర్నమెంట్స్, ప్రభుత్వాల మధ్యలో జరుగుతుందండి. అండ్ దీని పార్టీస్ కూడా వచ్చేసి 180+ కంట్రీస్ అనేవి ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే దీని పార్టీస్ వచ్చేసి 180+ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో చూసాం కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఎగుమతులు, దిగుమతులు వీటన్నిటి విషయంలో నియంత్రణ అనేది పెట్టడం జరుగుతుంది సైట్స్ కన్వెన్షన్ అనేది. ఇంకా అలాగే అపెండిసెస్ వచ్చేసి మొత్తం 3 ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి థ్రెటెన్డ్ స్పీషీస్ గురించి మాట్లాడుతుంది, అంతరించిపోయే అవకాశం ఉన్న జాతుల గురించి మాట్లాడుతుంది. అలాగే అపెండిక్స్ 2 వచ్చేసి కంట్రోల్, నియంత్రణ రిలేటెడ్ థింగ్స్ అని కొన్ని జాతులకు సంబంధించి నియంత్రణ చేపట్టాలి అని చెప్పేసి అపెండిక్స్ 2 అనేది మాట్లాడడం జరుగుతుంది. ఇంకా అలాగే అపెండిక్స్ 3 వచ్చేసి అట్లీస్ట్ వన్ కంట్రీలో ప్రెసెంట్ అది ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆ జాతులకి, బట్ ఇంకా వేరే కంట్రీస్లో కూడా స్టార్ట్ చేయాలన్న స్పీషీస్కి మనం అపెండిక్స్ 3లో వేయడం జరుగుతుంది. ఇవండి అపెండిక్సెస్. వీ విల్ బీ సీయింగ్ త్రూ స్లైడ్స్ అనమాట, పీపీటీ ప్రెజెంటేషన్. సో సైట్స్ గురించి ఇదండి. సో వాలంటరీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సెక్రటేరియట్ వచ్చేసి మర్చిపోయండి సెక్రటేరియట్ చెప్పడం. ఇది సెక్రటేరియట్ వచ్చేసి అడ్మినిస్టర్డ్ బై, దీన్ని నిర్వహించేది వచ్చేసి యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం ఆర్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. లొకేటెడ్ జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. సో ఇది IUCNలో మనకు ఉద్భవించడం జరిగింది. అండ్ దెన్ ఇది 185 పార్టీస్ అనేవి ఉన్నాయండి.
సో అండ్ దెన్ ఇది అండ్ కీ ఇనిషియేటివ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. మైక్ ప్రోగ్రామ్, మైక్ అంటే మీరు పేర్లను గుర్తుపెట్టుకోవాలి, యాక్రోనిమ్ ఆర్ లైక్ ఫుల్ ఫామ్ అనేది. ఈ అనేది ఉంది కదా, సో రిలేటెడ్ యానిమల్ ఏంటి, ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ గురించి మనకు చేపట్టే ప్రాజెక్ట్ వచ్చేసి మైక్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో దెన్ వీఆర్ హ్యావింగ్ ద ట్రీ స్పీషీస్ ప్రాజెక్ట్ ఆఫ్ 2024 ఆల్సో. సైట్స్ ట్రీ స్పీషీస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2024లో కూడా వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ కూడా, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనకి సైట్స్ చూసుకుంటే. అదర్స్ వచ్చేసి చూడండి, ఇంకా లైక్ ట్రీ స్పీషీస్ ప్రాజెక్ట్ 2024 అండ్ ద ఇంటర్నేషనల్ కన్సోర్షియం ఆన్ కంబాటింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్, ICCWC, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేపట్టడం జరిగింది సైట్స్ ద్వారా. సో 3 అపెండిసెస్ అనేవి ఉన్నాయని చెప్పే కదండి. అపెండిక్స్ 1 స్పీషీస్ థ్రెటెండ్ అనమాట విత్ ఎక్స్టెన్షన్, ట్రేడ్ పర్మిటెడ్ ఇన్ ఓన్లీ ఎగ్జెప్షనల్ కేసెస్, అంతరించిపోయే అవకాశం ఉన్న వాటిని అపెండిక్స్ 1లో ఉంచుతారండి. ఇంకా అలాగే స్పీషీస్ నాట్ నెసెసరీ థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్ బట్ ఇన్ విచ్ ట్రేడ్ మస్ట్ బి కంట్రోల్డ్. నియంత్రణ రిలేటెడ్ అన్నీ కూడా, అంటే కంట్రోల్డ్ రెగ్యులేషన్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి అపెండిక్స్ 2లో చెప్పడం జరుగుతుంది. ఏది సైట్స్ అపెండిసెస్లో అపెండిక్స్ 2లో చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే అపెండిక్స్ 3 వచ్చేసండి 1 country species protected in at least 1 country, species protected in at least 1 country which has asked other sites parties for assistance in controlling the trade. ఆల్రెడీ చెప్పాను కండి, గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ వాళ్ళ జాతుల గురించి ఆ స్టేట్, ఆ కంట్రీ అనేది వచ్చేసి మనకి ప్రొటెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి, ఇంకా గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో నెక్స్ట్ అసిస్టెన్స్ కోసం అడిగేటప్పుడు ఏవైతే స్పీషీస్ ఉన్నాయో, జాతులు ఏవైతే ఉన్నాయో అపెండిక్స్ 3లో ఉంచడం జరుగుతుందండి. ఇదండి సైట్స్ అపెండిక్స్ గురించి. సో ఇదండి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. అంతర్జాతీయ వాణిజ్యం ఏ జీవులకు సంబంధించిందండి, వృక్షజాలం అలాగే అడవి జంతువులకు సంబంధించిందండి. సో ఇదండి సైట్స్ గురించి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ లైక్ అండ్ దెన్ మీ కమెంట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ రాయాలనుకుంటే రాయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ if they will be benefited on this, just share the video. Thank you. Thanks for watching. This is Shrija.